హాయ్ 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 మధు, రీసెంట్గా జరిగిన సరూర్ నగర్లో జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుందాం. భార్య భర్తను చంపింది. అవును. అసలు ఎందుకు చంపింది? అసలు మ్యాటర్ ఏంది? సరూర్ నగర్లో ఉండే ఒక జంట. సరూర్ నగర్లో ఒక కుటుంబం, ఇద్దరు పిల్లలు. అమ్మాయి పేరు చిట్టి, అబ్బాయి పేరు శేఖర్. వీళ్ళిద్దరూ 2009లో పెళ్లి చేసుకున్నారు. 2009లో పెళ్లి చేసుకుని ఈయననేమో డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఎక్కడ గిరాకుంటే అక్కడ పోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు వేరే స్టేట్ దాటి కూడా పోవాల్సి వస్తుంది. వేరే దగ్గర వేరంటే ఇక్కడికి రావడానికి కొంచెం దూరం పడుతుంది, టైం పడుతుంది. ఒకరోజు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు అట్లా. సో అట్లా ఎక్కువ శాతంగా ఈయన బయట అవుట్ తిరుగుతూ ఉండే అతను. సో ఇదే క్రమంలో వీళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి హరీష్ అనే ఒక వ్యక్తితో తను చిట్టి అనే ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకొని ఇక అది దినదినం ఎక్కువ అవుతుంది. వీళ్ళిద్దరికి పిల్లలు అయితే ఒక అమ్మాయి హాస్టల్లో ఉంటుంది, ఇంకో అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడంట. సో మొత్తం మీద అయితే పెళ్ళి అయింది, మంచి పిల్లలు పుట్టిరు. ఈ పాడుబుద్ధి ఎట్లా పుట్టిందో ఏం పుట్టిందో కానీ అమ్మాయి బాగుంటుంది, అతను కూడా బాగానే ఉన్నాడు, మంచిగానే ఉంది జంట. తర్వాత 34 ఏళ్ళు ఉంటుంది ఆమె. ఈ ఇంటి పక్కన ఉన్న హరీష్ అంటంతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఒకసారి దొరికిరాట. ఎవరికి? భర్తకు ఓకే. దొరికితే అప్పటి నుంచి నువ్వు అట్లా చేయకు అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా మరి వీళ్ళ ప్రవర్తన మార్చుకోలేనట్టున్నారు.